డాడీకి 2022లో స్ట్రోక్ వచ్చింది, మళ్ళీ ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వస్తే నేను హాస్పిటల్ తీసుకెళ్ళినా. వితిన్ 8 అవర్స్లో ఏం జరిగిందో అర్థం కాలేదు అనుష్ నాకు. చెల్లె డాడీకి ఇది వస్తుందని తెలియక 2 months ముందు Feb 5th మా చెల్లెని ఇక్కడ ఉంటే నీకు ఏమీ లేదు, మళ్ళీ బీటెక్లు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు, ఇంకేదైనా అచీవ్ చేయడానికి ట్రై చేయి, పర్స్యూ చేయి, నువ్వు కావాలనుకుంటే ఇండియాకి తిరిగిరా, మన కంట్రీ పైన నాకు పూర్తి రెస్పెక్ట్ ఉంది, కానీ డూ సంథింగ్ యూనిక్, ఇంకేదైనా చెయ్యి, సాధించు, ఎక్స్ప్లోర్ అవ్వు, నాకు ఎవ్వరు లేరు పెట్టడానికి, నేనన్నా నీకు పెడతా నువ్వు అని చెప్పేసి. మాకు ఆస్తులు లేవు కదా, ఎడ్యుకేషన్ లోన్ రాదు. బికాస్ నాకు ఒక ప్రాపర్టీ ఉండే, నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి నేను కొనుక్కున్నది, నేను కొనుక్కున్నాను, నేను రిజిస్ట్రేషన్ చేయించుకొని అన్నీ నేను తీసుకున్నాను అనమాట. అయితే నేను అన్నాను అది ఉంది కదా చెల్లెపైన రాసేస్తా, లేకపోతే అంటే వాళ్ళు అన్నారు సిస్టర్ పేరు పైన ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోరు ఎడ్యుకేషన్ లోన్కి, పేరెంట్స్ అయితే తీసుకుంటారు అని అంటే లోన్ రాలే, రిజెక్ట్ అయింది. ఇంకా మా చెల్లె చాలా అప్సెట్ అయితే చెప్పిన ఇట్స్ ఫైన్, పర్సనల్ లోన్ తీస్తా, ఫుల్ ఇంట్రెస్ట్ పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్కి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఒక 10 lakhs తీసిన మా చెల్లెని పంపించడానికి, మొత్తం కట్టుబట్టలతో అన్ని కొనిపించి పంపించిన ఆ డబ్బులతోనే. ₹1 మమ్మీ దగ్గర తీసుకోవాలి, డాడీ దగ్గర తీసుకోవాలి. మా మమ్మీ డాడీ అన్నారు ఎందుకంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, రేపు పొద్దున మీరు ఇద్దరు విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని. నేను ఏదో మేము కలిసి ఉంటామనో లేకపోతే నా చెల్లె నాకు పెట్టాలనో నేను పెట్టట్లేను, నాకున్నది ఒక్కతే చెల్లె, కలిసి ఉంటామో లేదో నాకు తెలీదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఒక్కరు ఎక్స్ప్లోర్ చేస్తారంటే చెయ్యని, నాకు ఎట్లా అవ్వలేదు అని చెప్పేసి చెల్లెని పంపించిన Feb 5th May 5th డాడీ